బామ్మ ఇప్పుడు రెండో వంటకం టేస్ట్ చేయనా? చెయ్యి మరి. సూపర్ బామ్మ, చాలా బాగుంది బామ్మ. సగ్గుబియ్యం పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయి బామ్మ. మీరు ఒకసారి టేస్ట్ చేస్తారా? సరేనమ్మా. ఎంత బాగున్నాయో. బాగున్నాయి కదా. సగ్గుబియ్యం పునుగులు చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మరొకసారి చూద్దాం. సగ్గుబియ్యం పునుగులు, దీనికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, అల్లం తురుము, ఉప్పు, శనగపిండి, కరివేపాకు తురుము, నానబెట్టిన సగ్గుబియ్యం, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడెక్కిన నూనెలో వేగించాలి. అది బాగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అయ్యేదాకా ఆగాలి. ఆ తర్వాత ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, ఆనియన్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం పునుకులు తయారు.